కుక్కలు అమాయక చూపులు ఎందుకు పెడతాయి? మీ కుక్క ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఫుడ్ కావాలన్నప్పుడు కనుబొమ్మలు పైకెత్తి ఎంతో అమాయకంగా పప్పీ ఐస్ పెడుతుంది కదా. ఈ చూపులు చూసి కరిగిపోని వారు అంటూ ఉండరు. అయితే కుక్కలు కేవలం మనల్ని బుట్టలో వేసుకోవడానికి మాత్రమే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడతాయని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటే. ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా మనుషులతో కలిసి బతకడం వల్లే కుక్కల ముఖంలో ఈ ప్రత్యేక కండరాలు పెరిగాయని అనుకున్నారు. కానీ తాజా రీసెర్చ్ ప్రకారం మనుషులతో అస్సలు సంబంధం లేని ఆఫ్రికన్ అడవి కుక్కల్లో కూడా సరిగ్గా మన పెంపుడు కుక్కల్లాగే ఈ కనుబొమ్మలు కదిలించే కండరాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అడవి కుక్కలు గుంపుగా వేటాడతాయి. దట్టమైన అడవుల్లో లేదా పొడవైన గడ్డిలో వేటాడేటప్పుడు అవి శబ్దాలు చేస్తే వేట దొరకదు. అందుకే అవి సైలెంట్ గా ఒకరితో ఒకరికి సిగ్నల్ ఇచ్చుకోవడానికి తమ కనుబొమ్మలను ముఖ కవలికలను వాడతాయి. అంటే ఈ పప్పీ ఐస్ అనేది మొదట మనుషుల కోసం కాదు, వాటి సొంత గుంపులో కమ్యూనికేషన్ కోసం పుట్టింది. అడవిలో కమ్యూనికేషన్ కోసం వాడిన ఆ చూపులనే పెంపుడు కుక్కలుగా మారాక మన దగ్గర వాడుకోవడం మొదలుపెట్టాయి. ఆ అమాయక చూపులు చూడగానే మనుషుల్లో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. దాంతో మనం వాటికి బిస్కెట్స్ ప్లేట్ లో వేసేస్తాం. అలా అడవిలో పుట్టిన ట్రిక్ ఇప్పుడు మన ఇళ్లలో ఫుడ్ సంపాదించుకోవడానికి పనికొస్తుంది. మీ కుక్క కూడా ఇలా మిమ్మల్ని ఎప్పుడైనా బుట్టలో వేసుకుందా? కామెంట్ చేయండి.